బైబిల్ దగ్గరగా పెట్టుకోండి. ఎందుకు? లేవటంతో ఆ బైబిల్ లేవటంతో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మొట్టమొదట మీ కన్నులు దేవుని వాక్యాన్ని చూచునుగాక. ఫస్ట్ వన్, ప్రతిరోజు మన సమయాన్ని దేవునికి కేటాయించుదాం అని నిర్ణయం తీసుకుందాం. రెండవది, ప్రతిరోజు నా కుటుంబానికి, నా కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయిస్తాను. ఈరోజు మనిషి లైఫ్ బిజీ షెడ్యూల్ అయిపోయింది, బిజీ లైఫ్ అయిపోయింది. భర్త భార్యతో మాట్లాడలేని పరిస్థితి, భార్య భర్తతో టైం స్పెండ్ చేయలేని పరిస్థితి, పిల్లలు తల్లిదండ్రులతో, తల్లిదండ్రులు పిల్లలతో ఒకరితో ఒకరు సమయం కేటాయించలేని పరిస్థితి యాంత్రికమైపోతుంది. చివరికి ఇంటికొచ్చినా ఆ బాబు ఫోన్ చూసుకుంటా ఆ సోఫా సెట్లో ఉంటాడు, పాప ఎవరితోనూ చాటింగ్ చేసుకుంటా ఆ రూమ్లో ఉంటుంది, భర్త ఆ బెడ్రూమ్లో ఫోన్ చూసుకుంటా ఎవరితో వీడియో కాల్ చేస్తా ఆయన ఫోన్ బిజీలో ఉంటాడు, ఆ తల్లి ఎక్కడో కిచెన్లోనూ సీరియల్ దగ్గర కూర్చుంటుంది. విచిత్రం ఏంటంటే, ఒక కొట్టంలో పశువులు ఉంటాయి, ఒకే చోట మేత తింటాయి, ఒకే చోట పడుకుంటాయి, ఒకే కుడితి తాగుతాయి. పశువులు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయా? అన్న వాటికి మాటలు రావు కదా అంటారా? కొట్టంలో ఉన్న పశువులు ఎంతో, కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు, పిల్లలు అంతా. యజమానుడా, ప్రతిరోజు పిల్లలకు, భార్యకు సమయాన్ని కేటాయించు. వాళ్ళు హోంవర్క్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి సిలబస్ ఎంతవరకు వచ్చింది, ప్రోగ్రెస్ కార్డ్ ఎలా ఉంది, క్లాసులో ఏ ర్యాంక్ సంపాదిస్తూ ఉన్నాడు, వీని స్టడీస్ ఎట్లా ఉన్నాయి, ప్రతిదినం కుటుంబానికి, వారి కెరీర్ మీద దయతో మీరు ఫోకస్ పెట్టాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఈనాటి నీ చిన్నపిల్లలే రేపటి నీ భవిష్యత్తు. తండ్రి, తల్లి, నా మాట మీకు అర్థమైందా? ఈనాటి నీ చిన్నపిల్లలే రేపటి నీ భవిష్యత్తు. చిన్నపిల్లలను గాలికి వదిలేసావా? వాళ్ళ చదివేదో వాళ్ళు చదువుకుంటారు, కావాలంటే డబ్బులు పడేస్తా, వినారా అనుకో. ప్రతిరోజు భార్యకు సమయాన్ని కేటాయించు, పిల్లలకు సమయాన్ని కేటాయించు. నిజమే, బైబిల్ దగ్గరగా పెట్టుకోండి. ఎందుకు? లేవటంతో ఆ బైబిల్ లేవటంతో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మొట్టమొదట మీ కన్నులు దేవుని వాక్యాన్ని చూచునుగాక. ఫస్ట్ వన్,